అందరికీ నమస్కారం అండి. నేను కొంతవరకు చెప్పి ఆపేసాను కదా వీడియో కొడుకుల గురించి, ఆటల గురించి. మీరు కొంతమంది అంటున్నారు తెలుసు నాకు. అదే కొడుకులుండి మళ్ళీ కూతురు కూడా ఉందనుకోండి, వాళ్ళు పెళ్లి చేసి పంపిస్తారు, అత్తని పంపిస్తారు. మళ్ళీ తల్లిదండ్రులు కూతురికి, అల్లుడికే పెడతారు. కొడుకులు తెలియకుండా చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగినాయి మన సొసైటీలో జరిగినాయి. మీరు చూస్తున్నా, నేను చూస్తున్నాను, అన్నీ చూస్తున్నాను. ఒక పక్క నుంచి అల్లుడికి దోసిపెట్టేసి, కూతురికి దోసిపెట్టేసి, అమ్మ తీసుకొని అంటారు. అసలు నువ్వు తల్లిదండ్రులు చేసే పొరపాటు అదేనండి. నువ్వు దొంగదారి చూపిస్తున్నావు వాళ్ళకి. సేమ్ అది వాళ్ళు దొంగదారినే పట్టుకుంటారు. కూతురైనా ఎవడైనా సరే. తర్వాత మీ కొడుకులు ఎట్ట చూస్తారు, కోడలు ఎట్ట చూస్తారు. నేను చాలా షార్ట్ కట్లో చెప్పేస్తాను ఇవన్నీ. మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా ఒకవేళ అల్లుడికి ఇబ్బంది అయినా, కూతురికి ఇబ్బంది అయినా, కొడుకుకి ఇబ్బంది అయినా, కోడల్ని అందరిని పిలవండి. పిలిచి కోళ్ళ కూడా కూతురుతో సమానం కదా పిలవండి. అమ్మ మీ ఆడబిడ్డ లేకపోతే వీళ్ళకి ఈ ఇబ్బంది వచ్చింది, మనతో సహాయం చేద్దాం. అలాగే మీరు కూడా ఏం చేయాలి, మీ అల్లుడి తరపులో అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళని కూడా పిలిపించండి, అడిగించండి, తోసిన సహాయం చేయండి. ఒకసారి 2 సార్లు చేస్తారు. పద్దాకి ఎవరికి చేయాలని చేయలేం కదా. కానీ మీరు చేసే పొరపాటు ఏంటంటే కొడుకులకైనా, కూతురికైనా, ఎవరికైనా అన్నదమ్ముల్లో కూడా పెద్దోడు కానీ, చిన్నోడు కానీ మీరు వన్ సైడ్గా వెళ్తూ ఉంటారు. వన్ సైడ్కి వెళ్ళినప్పుడు మీకే నష్టం అండి. అది ఎవడ పెట్టించుకుంటాడు మిమ్మల్ని? అందరిని ప్రేమగా చూడండి. ప్రేమ అనేది కలిగిద్ది 100%. అలాంటివి కొన్ని ఉన్నాయండి. 100లో 1% జరుగుతుంది. అది జరగకుండా ఏం లేదు అక్కడ. మీ అంతా మీరు స్వార్థాలు చేసి స్వార్థాల వల్ల వాళ్ళు అట్ట పాడైపోతున్నారు తప్పనిచ్చి అదేం లేదు. మీరు చెప్పమహండి, వాళ్ళు చేయమహండి. వచ్చినప్పుడల్లా ఇది పెట్టేసి అది పెట్టేసి ఇవన్నీ చెప్పండి. ఎవరు చూస్తారండి? ఎవరు చూడరు. అలాగే మీ పిల్లల్ని మీరు చదివించేటప్పుడు ఏమో హాస్టల్లో అట్లా పెట్టి చదివిస్తారు. ఆడు ఒంటరిగా బతుకుతారు. కూతురైనా కొడుకైనా ఒంటరిగా బతుకుతారు. బతికినప్పుడు ఆడు ఒంటరి జీవితానికి అలవాటు పడతాడు. చిన్నప్పటి నుంచి ఒంటరి జీవితానికి అలవాటు పడతాడు. యూజువల్గా పక్కన మనుషులు ఉంటే ఇష్టపడరు వాళ్ళు కొంతమంది. అది కూడా మైనస్ పాయింటే. మీ పిల్లల్ని ఎప్పుడు మీరు టైం ఎందుకు దొరకదండి? నాకు ఆ కౌరులు చెప్పండి. టైం ఎందుకు దొరకదు? ఫోన్లు మాట్లాడతాకి, స్టేటస్లు చూసుకుంటాకి, ఫేస్బుక్లు చూసుకుంటాకి వీటి టైం దొరికిద్ది. కానీ లేదా మగవాళ్ళు అయితే పచ్చిగా ముందు దాటే 2 గంటలు 3 గంటలు పెడతారు. ఇంట్లో ఫ్యామిలీ గురించి ఆలోచించొద్దండి. వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడండి. కొడుకు కూతురుతో వాళ్ళు స్కూల్కి రాగానే ఏం చెప్పారు, ఏంటి వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, ఏంటి అనేది చూసుకోవాలి కదా. తల్లిదండ్రులు అంతే. ఆ సీరియల్ చూస్తే ఏమైంది అండి? సీరియల్ చూస్తే మనకేమవుతుంది చెప్పండి? సీరియల్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, ఏదో సీరియల్ చేసి పక్కన బాగా దబ్బండి పిల్లలతో కూర్చొని వాళ్ళు రూమ్ కట్టి చేస్తున్నారు, ఎట్లా నడుతారు చూడండి. మన జీవితాలు చాలా బాగుంటాయి.